హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత షురు, అర్హులకే సంక్షేమం అందించాలన్న మంత్రి డోలా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్కి కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేయాలని తెలియజేశారు. అందరికీ విద్యార్థులకు వొకేషనల్ స్కిల్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలి. పాఠశాలలు ప్రారంభించే సమయానికే వారికి పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించారు. ట్రాన్స్జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ట్రాన్స్జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ట్రాన్స్జెండర్లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని తెలియజేశారు. వారికి స్వయం ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా చర్యలు చేపట్టాలి. దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్స్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలియజేశారు. దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని, అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలన్నారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, జిల్లా కలెక్టరేట్లలో జరిగే గ్రీవెన్స్కి ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలియజేశారు. బోగస్ సర్టిఫికేట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులున్నా చెప్పిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెల 7,000 పింఛన్ ఇచ్చామని, అర్హత ఉన్న చివరికి వ్యక్తికి వరకు పింఛన్ అందించాలని, బోగస్ కార్డులను ఏరివేయాలని అధికారులు సూచించారు. డిఎస్సి ఉచిత శిక్షణ. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా డిఎస్సి పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచిత శిక్షణ అందించినట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రతి నెల హెల్త్ చెకప్లు నిర్వహించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లలా చూసుకోవాలని చెప్పారు. విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, రిమోట్ ఏరియాల్లో గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లో ఎస్సీ విద్యార్థులకు 3 నెలల పాటు ఉచితంగా డిఎస్సి శిక్షణ అందిస్తామని, అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యతో పాటు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అమలైన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలోని 1,151 హాస్టల్లో 86,000 సీట్లలో 32,000 సీట్లు ఖాళీలు ఉన్నాయని, వాటిని సెప్టెంబర్లోగా భర్తీ చేస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో 1,443 కోట్లతో మేజర్ రిపేర్లు చేయాల్సి ఉందని, ప్రతి వసతి గృహంలో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అలవెన్స్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ స్కీమ్స్, బుక్ బ్యాంక్ టీమ్ వంటి పథకాలని పునరుద్ధరణ చేస్తామన్నారు. గత 5 ఏళ్లలో హాస్టల్లో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు కూడా అందించలేదని, వారికి తిరిగి విద్యార్థులకు అందిస్తామన్నారు. 190 కోట్లతో గురుకుల పాఠశాలల, వసతి గృహాల్లో డార్మిటరీలు, కిచెన్లు పునర్నిర్మాణం చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. కొన్ని చోట్ల నాన్ టీచింగ్ స్టాఫ్ను భర్తీ చేయాల్సి అయితే ఉందన్నారు. నిధులతో గురుకులాల్లో కాంపౌండ్స్, వాల్స్, మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి.